హాయ్ వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌని ఐడియాస్. ఈ వీడియోలో పెన్సిల్ పౌచ్ మేకింగ్ ఎలా అనేది చూద్దామండి. ఏ ఫ్యాబ్రిక్ తీసుకోవచ్చు, ఎలాంటి మెటీరియల్ యూస్ చేయొచ్చు అనేది చూద్దాం డీటెయిల్గా. సో చూడండి, అవుట్ఫిట్ అనేది చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. సో మీకు ఎవరికైనా ఇలాంటి పౌచెస్ కావాలంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అనేది ఉందండి, తప్పకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను నాన్ ఓవెన్ తీసుకున్నాను, 11/12 ఇంచెస్. ఓకేనా, మీరు ఈ ప్లేస్లో లైనింగ్ క్లాత్ అయినా కూడా తీసుకోవచ్చు అండి. సో ఇప్పుడు నాన్ ఓవెన్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకుంటున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మీ ఇష్టం, బ్లౌజ్ బిట్ ఏదైనా ఓకే. నాన్ ఓవెన్ ప్లేస్లో ఫామ్ షీట్ ప్లేస్లో మీరు బియ్యం సెచ్ అయినా తీసుకోవచ్చు. నాన్ ఓవెన్ ప్లేస్లో మీరు లైనింగ్ అయినా కూడా తీసుకోవచ్చు. ఇలా ఫ్యాబ్రిక్ మీద ఫామ్ షీట్ తర్వాత నాన్ ఓవెన్ అనేది పెట్టుకోవాలి. ఇందులో ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అనేది మనకి నాన్ ఓవెన్ అండి. సో దాన్ని ఎగ్జాక్ట్గా పెట్టుకొని 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి. చుట్టూ స్టిచ్ వేసేసి లైన్స్ మీదే మళ్ళీ స్టిచ్ వేసుకోవాలండి. స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పీసెస్ ఉంటే కట్ చేసుకోండి. ఇలా జిప్ అనేది తీసుకోండి, 5 నెంబర్ జిప్ అండి. మనకి మంచి వైపు చెడ్డ వైపు కనిపిస్తుంది కదా, సో మనము ఎటువైపు అయితే 12 ఇంచెస్ పెట్టామో దానికి ఆపోజిట్లో మనము ఇది అనేది పెట్టుకోవాలి. ఓకేనా, మనకి కనిపించేటట్టు పెట్టుకోవాలండి. సో ఇప్పుడు ఈ జిప్ కూడా సేమ్ మంచి వైపు చెడ్డ వైపు కనిపిస్తుంది కదా, ఈ మంచి వైపు అనేది ఈ ఫ్యాబ్రిక్ మీద, ఓకేనా, చెడ్డ వైపు అనేది మనకు కనిపించేటట్టు. ఓకేనా, మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ జిప్ నుంచి మంచి ఫ్యాబ్రిక్ ఒకే సైడ్ వచ్చేటట్టు పెట్టుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా పీచులు లేకుండా స్టిచ్ అనేది ఎడ్జ్లో వేసుకోండి. ఓకేనా, తర్వాత ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే వేసుకోవాలండి. మీరు స్టిచ్ చేసేటప్పుడు జిప్ అనేది కొంచెం ముందుకు పెట్టేసి స్టిచ్ చేశారంటే మీకు క్లియర్గా వస్తుంది. సో సేమ్ ఇటువైపు కూడా ఇలానే నేను చూపించినట్టు మీరు స్టిచ్ వేసుకోండి. తర్వాత జిప్ని ఉప్పేయండి. ఉప్పేసి మళ్ళీ ఇటువైపు అనుగు స్టిచ్ అనేది ఒకటి వేసుకోవాలి, ఎడ్జ్ స్టిచ్ అనేది. ఓకేనా, ఇలా వేసుకున్న తర్వాత జిప్ అనేది తీసుకోండి, 5 నెంబర్ జిప్ అండి. నేను ఎలా పెట్టి మీకు ఇన్సర్ట్ చేస్తున్నానో ఒకసారి వీడియోని అబ్జర్వ్ చేయండి. ఇలా వన్ సైడ్ అనేది మీరు ఈ జిప్ ఉంది కదా, దాన్ని ఇలా పైకి తీసుకోవాలి. ఓకేనా, పైకి తీసుకున్న తర్వాత ఇటువైపు కొద్దిగా లోపలికి దోపేసి ఇది ఉంది కదా, దీన్ని ఈ లోపలికి దోపేసి ఈ రన్నర్ అనేది ఈడ్ చేయాలి. సరేనా, రన్నర్ అనేది ఈడ్ చేయాలంటే వచ్చేస్తుంది. సో ఈ ఎండ్ వరకు మనం క్లియర్గా ఈడ్ చేయాలి. మళ్ళీ ఇంకోసారి దీన్ని ఇలా ఓపెన్ చేసేసి లెఫ్ట్ సైడ్ కొద్దిగా దోపేయాలి. తర్వాత ఈ వైర్ పీచు వచ్చింది కదా, ఈ వైర్ అనేది ఇలా లోపలికి దోపేసి కరెక్ట్గా పెట్టి మనం లాక్ అనేది ఈడ్చుకోవాలి. ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉందా లేదా అనేసి. చెక్ చేసుకునేసి తప్పుగా ఉంటే మళ్ళీ ఇప్పేసి మళ్ళీ వేసుకోండి. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఇలా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్నామంటే క్లియర్గా వచ్చేస్తుందండి. సో ఇలా లోపల నుంచి బయటికి తెచ్చుకోవాలి. సో ఇప్పుడు తెచ్చుకున్న తర్వాత సో ఇలా ఓకేనా, ఇలా నేను చూపించినట్టు అటువైపు ఇటువైపు జిప్పుకు సెంటర్లో వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఓకేనా, పెట్టుకునేసి వెయిట్ ఏదైనా పెట్టుకోండి. తర్వాత ఇటువైపు 1.3 ఇంచెస్. ఓకేనా, 1.3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. కార్నర్స్లో 4 సైడ్స్ 1.3 ఇంచెస్కి మార్క్ చేసుకొని కట్ చేసేయాలండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, క్లియర్గా మీకు చూపిస్తున్నాను 1.3 ఇంచెస్. ఓకేనా, సేమ్ 4 సైడ్స్. ఓకేనా, 4 సైడ్స్ ఇలా పెట్టేసి ఇలా అనేది కట్ చేసుకోండి. సో ఇలా కట్ చేసుకున్నారంటే మీకు ఈ కార్నర్స్ అనేది కొంచెం బాగా వస్తుందన్నమాట. సరేనా, ఇలా 4 సైడ్స్ కట్ చేసుకున్నాను చూడండి క్లియర్గా. ఇప్పుడు ఒక ఫ్యాబ్రిక్ అనేది తీసుకుందామని, మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా 3 ఫోల్డ్ చేసుకొని స్టిక్ అనేది అంటే ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ వేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని లోపల వైపు ఇలా ఈ జిప్కి సెంటర్లో వచ్చేటట్టు ఇలా పెట్టుకోవాలండి. హ్యాంగింగ్ లాగా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న జిప్పర్స్ కానీ ఏదైనా క్లాత్ ఎక్స్ట్రా ఉంటే దాన్ని కట్ చేసేసి నాన్ ఓవెన్ పీచ్ తీసుకొని ఇలా ఫినిషింగ్ అనేది తీసుకోవాలి. ఓకేనా, ఇంత మాత్రం పీచ్ అనేది తీసుకున్నారంటే సరిపోతుంది. ఓకేనా, ఈ
కార్నర్స్లో కూడా సేమ్ ఇలానే ఇలా పెట్టి స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసుకొని పీచు రాకుండా ఇలా ఫోల్డ్ చేసి ఈ నాన్ విమెన్తో స్టిచ్ చేసుకోవాలి 4 కార్నర్స్. సో ఇలా అనేది స్టిచ్ చేసుకోవాలండి. చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడు అవుట్ఫిట్ ఎలా ఉందో చూద్దాం. సో ఇలా టర్న్ చేసుకున్నారంటే చాలా బ్యూటిఫుల్ అయిన పెన్సిల్ పౌచ్ అనేది క్లియర్గా వచ్చేస్తుంది. ఓకేనా. సో చూడండి అవుట్ఫిట్ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా. మీకు కావాలి అంటే ఇవే కాకుండా హ్యాండ్ బ్యాగ్, హ్యాండ్ మేడ్ పర్స్, 2 జిప్పు, 1 జిప్పు అలా చాలా డిఫరెంట్ మన దగ్గర హ్యాండ్ బ్యాగ్స్ అనేది ఉన్నాయండి. ఎవరికైనా కావాలంటే ప్లీజ్ తప్పకుండా ఆర్డర్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు అవుట్ఫిట్ అనేది కూడా చూపిస్తానండి. బేస్ వచ్చేసి 7 వచ్చింది ఇంచెస్. సో ఈ సైడ్లో చూడండి మొత్తం చుట్టూ కొలత వచ్చేసి నాకు దాదాపు చూడండి 11 వచ్చిందండి. మనం 11 కదా పెట్టాము. సో కింద చూడండి 3.5 వచ్చింది హైట్ నుంచి. సో చాలా బ్యూటిఫుల్గా వస్తుందండి. మెజర్మెంట్స్ అనేది కూడా మీ చాయిసేనండి. మీరు ఎలా కావాలనుకుంటే అలా కస్టమైజ్ చేసుకోవచ్చు. సో చాలా బాగా వచ్చింది. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. బాయ్.